ఇప్పుడు నేను ఫామ్ ల్యాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫామ్ ల్యాండ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్. ఫామ్ ల్యాండ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయ భూమి. 20 ఎకరాల లేఅవుట్ అనుకుందాం. ఒక లైను ప్లాట్లు అంటే ఇట్లా ప్లాట్ల కింద డివైడ్ చేస్తారు. 1 2 3 4 5 6 ఇలా ప్లాట్ల కింద డివైడ్ చేస్తారు. ఒక లైను రోడ్స్ కింద డివైడ్ చేస్తారు. మళ్ళీ ఈ ప్లాట్లకి ఈ రోడ్డు, మళ్ళీ అగైన్ ప్లాట్స్. ఇది ప్లాట్, ఇక్కడ ప్లాట్ నెంబరు 10 11 12 13 14 15 ఇట్లా ప్లాట్స్. మళ్ళీ ఈ ప్లాట్లకి రోడ్స్, ఈ రోడ్డుని వేస్తారు. ఇక్కడ ఒక పార్క్ని ఇస్తారు. అంటే టోటల్ 20 ఎకరాల ల్యాండ్లో నుంచి 60% ల్యాండ్ని ప్లాట్స్ కింద అండ్ ఎమ్యూనిటీస్ అండ్ రోడ్స్ అన్నీ కలుపుకొని 40% ల్యాండ్ని వదిలేస్తారు. అంటే 20 టోటల్ అవుట్ ఆఫ్ 20 ఎకర్స్ 12 ఎకర్స్ని ప్లాట్స్కి, 8 ఎకర్స్ని రోడ్స్ కింద రోడ్స్ అండ్ ఎమ్యూనిటీస్, పార్క్స్, ఓపెన్ స్పేస్ అన్నిటికి కలిపి 8 ఎకరాలు ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి మనం ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ కింద చేయాలంటే ఫస్ట్ ఈ అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కిందికి మార్చాలి. నాన్ అగ్రికల్చర్ కిందికి మార్చి దీన్ని మనము హెచ్ఎండిఏకి అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకోవాలి. ఈ లేఅవుట్లో నుంచి 15% ప్లాట్లని ఈ హెచ్ఎండిఏకి మనము తనఖా పెట్టాలి, అంటే మార్ట్గేజ్ చేయాలి. ఎందుకు అంటే వాళ్ళు దాన్ని షూరిటీ కింద తీసుకుంటారు. మనము ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ని ఈ అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్లోకి కన్వర్షన్ చేసిన తర్వాత ఏదైతే లేఅవుట్ ప్లాన్ గీపిస్తామో ఈ ప్లాన్ ప్రకారం రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, డ్రైనేజ్ అన్నీ డెవలప్ చేసి, పార్కులని వీటన్నిటిని డెవలప్ చేసి అప్పుడు హెచ్ఎండిఏకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. నిజంగానే రూల్స్ ప్రకారం ఈ రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ డెవలప్ చేస్తారని ఎంక్వైరీ చేసుకొని అది కన్ఫర్మ్ చేసుకొని ఈ 15% ఏదైతే తనఖా పెట్టుకున్నారో అంటే మార్ట్గేజ్ చేయించుకున్నారో ఆ ల్యాండ్ని అగైన్ డెవలపర్కి ఇచ్చేస్తారు, అంటే ల్యాండ్ ఓనర్కి ఇచ్చేస్తారు. అప్పుడు మాత్రమే ఈ 15% ప్లాట్లని అమ్మడానికి వీలుంటుంది. అంటే టోటల్ 20 ఎకర్స్లో 60% ప్లాట్లు, రైట్? ఈ 60% ప్లాట్లను ఏం చేస్తాడు? కస్టమర్లకు రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఇక 40% ల్యాండ్ ఏదైతే ఉందో రోడ్లకి, పార్కులకి, ఆ ల్యాండ్ అతని పేరు మీదనే ఉంటుంది. దాన్ని లోకల్ గ్రామ పంచాయతీకి కానీ, అంటే గ్రామ పంచాయతీ జ్యూరిస్డిక్షన్లో ఉంటే గ్రామ పంచాయతీకి కానీ, మున్సిపాలిటీ జ్యూరిస్డిక్షన్ ఉంటే మున్సిపాలిటీకి కానీ ఇది రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేయాలి. అంటే 60% ల్యాండ్ని అవుట్ ఆఫ్ 20 ఎకర్స్ 60% ల్యాండ్ని ప్లాట్ల కింద డివైడ్ చేసి కస్టమర్లకు ఇచ్చేయాలి. 40% ల్యాండ్ని రోడ్లు, పార్కుల కింద డివైడ్ చేసి డెవలప్ చేసి గవర్నమెంట్కి ఇచ్చేయాలి. అంటే డెవలపర్ చేతిలో ఒక్క గజం ల్యాండ్ కూడా ఉండదు. సో ఇక్కడ నుంచి ఏ అధికారము ఈ ల్యాండ్ ఓనర్కి ఉండదు. ఇలా హెచ్ఎండిఏ లేఅవుట్ చేసి కంప్లీట్ చేసుకుంటారు. ఇకపోతే ఫామ్ ల్యాండ్. లెట్స్ కమ్ టు ది ఫామ్ ల్యాండ్. ఇది వ్యవసాయ భూమి. ఇక్కడ కూడా సేమ్ ఒక లైను ప్లాట్లకి, ఒక లైను రోడ్డుకి, ఒక లైను ప్లాట్లకి, ఈ ప్లాట్లకి ఈడ రోడ్లకి, ఈడ పార్కు, సేమ్ 20 ఎకర్స్ ఇలా డివైడ్ చేస్తారు. కానీ నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్షన్ చెయ్యరు. హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకురారు. 15% ల్యాండ్ని హెచ్ఎండిఏ వాళ్ళకి మార్ట్గేజ్ చెయ్యకుండా ఇలా ప్లాట్లని డివైడ్ చేసి కస్టమర్లకి డైరెక్ట్ అమ్మేస్తారు. అయితే ఇక్కడ మొత్తం లేఅవుట్లో నుంచి ప్లాట్లు అన్నిటినీ కస్టమర్లకు అమ్మేస్తారు. అంటే 60% దాదాపుగా 12 ఎకరాలని మొత్తం అవుట్ ఆఫ్ 20 ఎకర్స్ 12 ఎకర్స్ని కస్టమర్లకు అమ్మేస్తారు. మిగిలిన 8 ఎకర్స్ అంటే 40% ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంటుంది? యూజువల్గా ల్యాండ్ ఓనర్ పేరు మీదనే ఉంటుంది. కానీ ఆ విషయము ఎవరు పట్టించుకోరు. ఎందుకు అంటే ప్లాటు తక్కువ రేటుకి వస్తుంది. హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్లకు కన్వర్షన్ చేయాలి. నాన్ అగ్రికల్చర్ నుంచి హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవాలి. హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్నాక ఈ ల్యాండ్, రోడ్లు, డ్రైనేజ్ అట్లా డెవలప్మెంట్ మొత్తం చేయాలి. ఇవన్నీ చేయడానికి ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు మొత్తం కస్టమర్ల మీద పడుతుంది. సో అప్పుడు ప్లాట్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది.
సో దీంతో కంపేర్ చేస్తే ఈడ ప్లాట్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఫామ్ ల్యాండే కొనుక్కోవడానికి ఇష్టపడతారు. అయితే ఇక్కడ ఈ లేఅవుట్ ఒక్కసారి ప్లాట్ కొన్నారు అంటే ఈ ప్లాటు కంప్లీట్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సేమ్ లేఅవుట్ ఉంటుంది, మున్సిపల్ ఆఫీస్లో ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది, హెచ్ఎండి ఆఫీస్లో ఉంటుంది. ఈ లేఅవుట్ తీసుకొని ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే ఇది ప్లాట్ లాగానే ఉంటుంది, రోడ్ లాగానే ఉంటుంది, పార్క్ లాగానే ఉంటుంది. మీరు దీన్ని అమ్మడానికి లేదు, రోడ్లని అమ్మడానికి లేదు. ఎందుకంటే ఇది మొత్తము గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేస్తాడు కాబట్టి, రోడ్లని పార్కులని గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేస్తాడు కాబట్టి ఈ రోడ్లని పార్కులని అమ్మడానికి లేదు. ప్లాట్లని ఆల్రెడీ మీ పేరు మీద చేశారు కాబట్టి దీన్ని డబల్ రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే లేఅవుట్ ప్రకారం మాత్రమే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే ఈ లేఅవుట్కి లేఅవుట్ పర్మిట్ నెంబర్ అని ఉంటుంది, ఆ నెంబర్ని కొట్టగానే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో కాబట్టి ఈ ప్లాట్ని అమ్మడానికి లేదు. ఈ లేఅవుట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే ఖచ్చితంగా ఈ లేఅవుట్ ఉంటుంది, ఈ లేఅవుట్ ప్రకారమే వాళ్ళు ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకసారి ఒకరికి రిజిస్ట్రేషన్ చేసిందంటే అది ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. ఇక్కడ వచ్చేసి అది కాదు, సబ్ డివిజన్ నెంబర్ ఉంటుంది. నేను చెప్తా క్లియర్గా. సబ్ డివిజన్ ఇప్పుడు ఇది ఒక 20 ఎకరాల ల్యాండ్ అనుకోండి, 20 ఎకరాల ల్యాండ్కి 25 ఒక సర్వే నెంబర్ ఇది. సో ఇందులో 20 ఎకరాల ల్యాండ్లో 10 ఎకరాలు వేరేటోళ్ళకి అమ్మాలనుకున్నా, లేదా ఒక 5 ఎకరాలు అమ్మాలనుకున్నా, అప్పుడు 25/1 అనే ఒక సబ్ డివిజన్, అంటే దీన్ని సబ్ డివిజన్ చేస్తా అన్నట్టు. ఈ సర్వే నెంబర్ని /1 అట్లా వేసి ఈ 5 ఎకరాలను అమ్ముతా, అట్లా అమ్ముకోవచ్చు అన్నట్టు. సో ఇట్లా సబ్ డివిజన్ నెంబర్ వేసి ఈ ప్లాట్ని అమ్మొచ్చు. ఇంకొకటి, ఇక్కడ ప్లాట్స్ మొత్తాన్ని కస్టమర్లకి రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఇది రోడ్ అని ఏ రికార్డులో ఉండదు. మీరు ఒకటి బాగా గమనించండి, ఈ ఫామ్ ల్యాండ్స్లో ఇది రోడ్డు అని చెప్పి ఏ గవర్నమెంట్ వాళ్ళ పేరు మీద ఉండదు, ఏ రికార్డులో కూడా ఇది రోడ్ అని ప్రిస్క్రైబ్ చేయబడదు. ఇక్కడ అనుకో ఇది రోడ్ అని క్లియర్గా రోడ్ అని ప్రిస్క్రైబ్ చేస్తూ గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. సో అది గవర్నమెంట్ పేరు మీద ఉంటుంది, అది ఎవరు టచ్ చేయడానికి లేదు. ఎందుకంటే టచ్ చేసినా కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లియర్గా చూపించేస్తుంది. సో ఇక్కడికి వచ్చే ఫామ్ ల్యాండ్కి వచ్చేసరికి ఇది ల్యాండ్ ఓనర్ పేరు మీదనే ఉంటుంది, ల్యాండ్ ఓనర్ పేరు మీద ఉంటుంది. సో ఇది ప్లాట్ వచ్చేసి ప్లాట్ ఓనర్ పేరు మీద ఉంటుంది. ఈవెన్ ఇది ప్లాట్ అనడానికి కూడా లేదు, ఇది వ్యవసాయ భూమి. ఫామ్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూమి, వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ఉంది. ఇంకా చాలామంది ఈ 5 కుంటలు 4 కుంటలు 10 కుంటలు కొనుక్కొని దానికి రైతు బంధు కూడా తీసుకుంటోళ్ళు ఉన్నారు. దానికి పాస్బుక్లు తీసుకొని, పాస్బుక్లు దేనికి వస్తాయండి? వ్యవసాయ భూమికే వస్తాయి. సబ్ డివిజన్ ప్లాట్ నెంబర్ కూడా ఇవ్వరు దీనికి, గుర్తుపెట్టుకోవాలి. దీనికి ప్లాట్ నెంబర్ ఇవ్వరు. ఇది మొత్తం ల్యాండ్ 25 అనే సర్వే నెంబర్ అనుకోండి, ఫస్ట్ ప్లాట్కి 25/1 వేస్తారు, సెకండ్ 25/2, ఇట్లా డివైడ్ చేస్తూ ప్లాట్లని డివైడ్ చేస్తారు. హద్దులు కూడా ఇది అనుకో 25/1, 25 లెఫ్ట్ సైడ్ ఏముంది 25, ఒకవేళ ఇది ఈస్ట్ అనుకుంటే ఇది నార్త్ సైడ్ ఏముంది 25/2, అట్లా ఉంటుంది తప్ప సర్వే నెంబర్ తోటి ఉంటుంది తప్ప ప్లాట్ నెంబర్ తోటి. ఇక్కడ ఏముంది ఇది 3 ప్లాట్ నెంబరు, నార్త్ సైడ్ 4, సౌత్ సైడ్ 2, ఈస్ట్ సైడ్ రోడ్డు, వెస్ట్ సైడ్ అదర్స్ ల్యాండ్. ఒకవేళ అదర్స్ ఉంటాయి, ఇక్కడ ప్లాట్ ఉంటే ప్లాట్ నెంబరు, ఇలా డివైడ్ చేస్తారు. డైమెన్షన్స్ కూడా ఇస్తారు. ఇక్కడ అట్లా ఉండదు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే క్లియర్గా, ఇక్కడ మొత్తం లేఅవుట్లో 60% ప్లాట్లను అంటే 12 ఎకరాలని ప్లాట్ల కింద డివైడ్ చేసి కస్టమర్లకు అమ్మేసి 40% 8 ఎకరాలు ల్యాండ్ ఓనర్ పేరు మీద ఉంటుంది, అట్లనే ఉండిపోతాయి. సో అతనికి ఒక దుర్బుద్ధి పుట్టి ఆ ల్యాండ్ నాదే కాబట్టి అది రోడ్ అని ఎక్కడ ఏ రికార్డులో కూడా ఉండదు. ఎందుకంటే అది వ్యవసాయం, ఈ పార్ట్ నువ్వు కొన్నావు, ఈ పార్ట్ నువ్వు కొన్నావు, ఈ పార్ట్ నేను కొన్నా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ కూడా అది రోడ్ అని మెన్షన్ చేయబడి ఉండదు కాబట్టి ఇవి మొత్తం పార్క్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని అంటే 40% ల్యాండ్ని అతను ఎప్పుడైనా అమ్ముకునే అవకాశం ఉంది. ఇది బాగా గమనించాలి. లాస్ట్ వీడియోలో కొంతమందికి అర్థం కాలే, కొంతమందికి షార్ట్ వీడియోలో చెప్పాను, అది కొంతమందికి అర్థం కాక డిఫరెంట్ కమెంట్స్ పెట్టినరు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ కానీ డిటీసీపీ లేఅవుట్ కానీ చేయాలంటే ప్రాసెస్ ఇది ప్రాసెస్ చేస్తే
కరెక్ట్గా ఉంటుంది. నువ్వు 10 సంవత్సరాల తర్వాత వచ్చి నీ ప్లాట్ చూసుకున్నా సరే అది యాజ్ టీజ్గా ఉంటుంది. లీగల్గా ఎవరికి అథారిటీ ఉండదు, నీ ప్లాట్కి నీకే అథారిటీ ఉంటుంది. ఇక ఫామ్ ల్యాండ్కి వచ్చేసి ఇది రోడ్లు వచ్చేసి ల్యాండ్ ఓనర్ పేరు మీద ఉంటుంది, ప్లాట్లు వచ్చేసి కస్టమర్ పేరు మీద ఉంటుంది. ఇవి ప్లాట్లు అనడానికి కూడా లేదు, ఈ అగ్రికల్చర్ ల్యాండ్. సో ఇది వ్యవసాయ భూమి, అంతేగాని ఇది రోడ్డు కాదు, ఇది పార్కు కాదు, వ్యవసాయ భూమి. ఇది కూడా ఏ రోజుకైనా దాని మీద అధికారము ల్యాండ్ ఓనర్కే ఉంటుంది. అయితే ఇప్పటికే చాలామంది ఇలా కొనేసాము, ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏం లేదా అంటే మనకి ఇక్కడ 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ ల్యాండ్ ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డుని ఈ ప్లాట్ ఓనరు ఈ రోడ్లో హాఫ్ పార్టు, ఈ ప్లాట్ ఓనరు ఈ రోడ్లో హాఫ్, ఈ ప్లాట్ ఓనరు ఈ రోడ్లో హాఫ్, మళ్ళీ ఇటువైపు ఉన్న ప్లాటు ఇట్లా డివైడ్ చేసుకొని రోడ్డును కూడా రోడ్డుతో కలిపి ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని రోడ్డుతో కలిపి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఫ్యూచర్లో ఈ పార్ట్ వరకు వదిలేసి ఇతను ఈ పార్ట్ వరకు వదిలేస్తే ఇదంతా కలిపి ఒక రోడ్డు అవుతుంది. ఇది ఒక సొల్యూషన్, అందరూ అలానే చేయాలి. అలా చేస్తే అప్పుడు ఇక రెండో సొల్యూషన్ వచ్చేసి మొత్తం 20 ఎకరాల ల్యాండ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్నారో వాళ్ళందరినీ కలిపి ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ కింద ఫామ్ చేసి ఆ రిజిస్టర్డ్ అసోసియేషన్కి ఈ ఏదైతే 40% ల్యాండ్ ఉందో 40% ల్యాండ్ మొత్తాన్ని ఆ అసోసియేషన్కి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేయాలి. అప్పుడు ఎప్పుడైనా సరే ఆ అసోసియేషన్ పేరు మీదనే ఆ ల్యాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని రోడ్డు కింద కన్వర్షన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఈ సొల్యూషన్స్ ద్వారా మీరు బయటపడవచ్చు. అయితే ఇంకొకటి, మున్సిపాలిటీ యాక్ట్ 2019 పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ప్రకారము మనకు ఏదైనా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏ ల్యాండ్ అయినా సరే దాన్ని ప్లాట్ల కింద డివైడ్ చేసి రోడ్స్ కింద డివైడ్ చేస్తే దానికి ఖచ్చితంగా కాంపిటెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. హెచ్ఎండిఏ గురించి కానీ డిటిసిపి నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ కార్పొరేషన్ నుంచి కానీ దానికి లేఅవుట్ కింద పర్మిషన్ తీసుకోవాలి. అలా పర్మిషన్ తీసుకొని రోడ్లని మున్సిపాలిటీకి కానీ గ్రామ పంచాయతీ కానీ ప్లాట్లని కస్టమర్లకు అమ్ముకోవాలి. లేదు ఫామ్ ల్యాండే ఉంది అంటే ఎప్పటికైనా సరే ఫామ్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూమే. సో కాబట్టి వ్యవసాయ భూమి కొనేటప్పుడు వ్యవసాయ భూమి లాగానే కొనాలి. ఈ రోడ్డుని ఎప్పటికైనా సరే అతనికి దుర్బుద్ధి ఉంటే అతనే ఈ రోడ్డుని అమ్ముకోవచ్చు. ఒకవేళ అతను మంచోడయ్యుండి అతను అలానే ఉంచుకున్నాడు అనుకోండి, ఫ్యూచర్లో వాళ్ళ వారసులు వాళ్ళ కొడుకులో మనవల్లో వచ్చి దీని మీద అధికారం చూపించి దీన్ని వాళ్ళు సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఏదైతే రోడ్లు ఉన్నాయో ఆల్రెడీ ఇలాంటి ల్యాండ్స్లో తీసుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రోడ్లు పార్కు 40% ల్యాండ్ ఏదైతే ఉందో ఇది ఎవరి పేరు మీద ఉంది? ల్యాండ్ ఓనర్ పేరు మీద ఉందా, గవర్నమెంట్ పేరు మీద ఉందా? ల్యాండ్ ఓనర్ పేరు మీద ఉంటే ఏ రోజుటికైనా మీకు ప్రాబ్లమే. అది గవర్నమెంట్ పేరు మీదకి రావాలి, వచ్చినప్పుడే అది సేఫ్ అన్నట్టు. లేదు అంటే మీ అసోసియేషన్ పేరు మీద అన్నా ఉండాలి. మీరు ఒకసారి ఆల్రెడీ కొన్ని వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని జాగ్రత్త పడండి. ఫస్ట్ ల్యాండ్ సేఫ్ సైడ్ ఉండాలి, అప్పుడే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టు. దిస్ ఈజ్ అబౌట్ హెచ్ఎండిఏ వర్సెస్ ఫామ్ ల్యాండ్. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, ఐ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే సేఫ్.